మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి ఎవరైనా ఒకటే అంటున్నారు మంత్రి పొంగులేటి. తప్పు చేస్తే తానైనా తన కొడుకైనా ఒక్కటే, ఎవరికైనా శిక్ష ఒక్కటే, ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తన కొడుకుపై కబ్జా కేసు నమోదైందని చెప్పుకొచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత కొద్ది రోజులుగా ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. మంత్రి కొడుకయుండి అటువంటి ఘటనలకు ఎలా పాల్పడతాడు అనే ఒక చర్చకు దారితీస్తున్న క్రమం. సో ఈ నేపథ్యంలో తన కొడుకుపై కబ్జా కేసు నమోదైన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫస్ట్ రియాక్షన్ మీరు చూడడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఇంకా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నాము, మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మంత్రి కొడుకు మీద కేసు పెట్టించామని ఆ వాక్కులు అనేది తప్పు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పారదర్శకత అనేది ఒక మనిషి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ని పోలీసులు రిజిస్టర్ చేయడం సహజం. రిజిస్టరే చేయొద్దని నేను అనగలుగుతాను, కానీ అలా అనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. రిజిస్టర్ అయిన తర్వాత తప్పకుండా దాని మీద నిజ నిర్ధారణ చేసి అధికారులు తన తప్పుంటే నా కొడుకుండని నేనుండని ఇంకొక వ్యక్తి ఉన్నాయి శిక్షకు అర్హుడు. తప్పు లేకపోతే అవతల రాసిన వాళ్ళ గురించి నేనేం మాట్లాడా, వాళ్ళ ఇజ్ఞతకే వదిలేస్తా. వాళ్ళ తర్వాత దాన్ని వాళ్ళ మనసుని ఎట్లా సరిపెట్టుకుంటారో వాళ్ళే ఆన్సర్ చేస్తారు. రైట్, అది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో ఏ సందర్భంలో ఈ కాంటెక్స్లో క్వశ్చన్ రైజ్ అయింది, దాంతోపాటు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండే అవకాశం ఉంది, అండ్ ఎటువంటి లీగల్ ఫైట్ చేయబోతున్నారు, అండ్ ఎటువంటి ఇష్యూస్ని ఇప్పుడు ట్రిగ్గర్ అవుతున్నాయి, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలను చూసాం. తన కొడుకు మీద కేసు నమోదైన అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది, ఏమంటున్నారు, ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే క్రమంలో? ఎగ్జాక్ట్లీ, అంటే మంత్రి పొంగులేటి ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఎంత ప్రగతి ముందుకు వచ్చింది, ప్రభుత్వం ఎంత మేర ఇనిషియేటివ్ తీసుకుంది, అసలు ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటి అంశాలపైన మీడియా సమావేశం నిర్వహించారు సెక్రటేరియట్ లో. ఆయన ఛాంబర్ లోనే నిర్వహించిన సందర్భంలో మీడియా ప్రతినిధులు అడిగినటువంటి క్వశ్చన్, మీ కుమారుడు హర్షారెడ్డి పైన కేసు నమోదైంది అనేటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ పైన కేసు ఫైల్ అయింది. దాదాపు 150 మందికి పైగా బౌన్సర్లను తీసుకెళ్లి బెదిరించారు. అక్కడ ప్రైవేటు భూమి 300 కోట్ల విలువ చేసేటువంటి భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారు, ప్రైవేట్ ల్యాండ్ లోకి ఎంటర్ అయ్యారు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడంతో ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. కేసు నమోదైంది, అంతకుముందు నేను కేసు నమోదు చేయకుండా ఒత్తిడి చేస్తా ఉన్నాను పోలీసుల పైన ప్రచారం చేశారు, వార్తలు రాశారు, అయినా నేను దాన్ని పట్టించుకోలేదు. మాది ప్రజాప్రభుత్వం, నా పైన నా కొడుకు పైన కేసు నమోదైతే వారించే పరిస్థితి లేదు. స్వేచ్ఛగా అవతల వాళ్ళు ఇచ్చేటువంటి కంప్లైంట్ ని పోలీసులు నమోదు చేస్తారు. నమోదు చేసిన తర్వాత దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. దాని తర్వాత నిజానిజాలేంటో బయటకు తెలుస్తాయన్నాడు. తప్పుంటే నా కొడుకైనా నేనైనా శిక్ష అనుభవించక తప్పదు. తన కొడుకు పైన నమోదైనటువంటి ఈ ఎఫ్ఐఆర్ రాఘవ కన్స్ట్రక్షన్ పైన నమోదైనటువంటి కేసు పైన రియాక్ట్ అయ్యారు మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి. తర్వాత ఫ్యూచర్ లో అది తప్పు అని తేలితే వార్త రాసినటువంటి వాళ్ళే వాళ్ళ మనసుకి ఎట్లా సంపాదించుకుంటారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు మొత్తానికి. సో మొన్న జరిగినటువంటి మీడియా సమావేశంలోనూ అలాంటిది ఏం లేదు, మా పైన ఎవరిపైన ఎఫ్ఐఆర్ బుక్ కాలేదు, అలాంటి ఘటన లేదు, నా కొడుకున్నాడు అక్కడ అని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కానీ ప్రస్తుతం ఈ రోజు జరిగిన సమావేశంలో కేసు నమోదైనటువంటి అంశాన్ని ఆయన మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ కొడుకు పైన నమోదైన కేసు పైన మొదటిసారి రెస్పాండ్ అయ్యారు. ఎస్, నిజమే కేసు నమోదైంది అనేటువంటి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రియాక్ట్ అయ్యారు. తన కొడుకు మీద కేసు నమోదైన మాట వాస్తవం అంటే చెప్పుకొచ్చారు ఆయన. సో ఈ క్రమంలోనే తప్పు ఎవరు చేసినా తప్పే, ఒకవేళ శిక్ష అనుభవించాల్సి వస్తే ఎవరైనా ఒకటే, అది తానైనా తన కొడుకైనా ఎవరైనా ఒక్కటే, శిక్ష అనుభవించక తప్పదు అంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి నేను చెప్పొచ్చు, కానీ అలా చేయను అంటూ కూడా చెబుతూనే ఆ కేసుకు సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది, పోలీసుల దృష్టికి వచ్చింది ఆ విషయం, దాంతో కేసు నమోదు చేశారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతోందంటూ కూడా అని చెప్పుకొచ్చిన క్రమం. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి తీవ్ర చర్చాంశంగా మారుతోంది. మరి ముఖ్యంగా గోశాల మీద అటాక్ చేశారు, అక్కడికి వెళ్ళి దాడులు చేశారు, ఈ అంశానికి సంబంధించి తీవ్రమైన డిస్కషన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మీద కేసు నమోదైన ఇన్ఫాక్ట్ కేసు నమోదైన నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందని చెప్పి మీరు అనుకోవడం జరుగుతోంది? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.